హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుష్మా. వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎస్ క్రేజీ థాట్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసరికి వంజరం చేప పులుసు. దీన్ని కింగ్ ఫిష్ కూడా అంటారు. అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఈ చేపలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. సహజంగా చేప తినాలంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అంత ఇష్టపడరు, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కష్టంగా ఉంటుంది తినాలంటే. బట్ ఈ వంజరం చేపలో సింగిల్ ముళ్ళు ఉంటుంది. సో చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎవరైనా ఈజీగా తినొచ్చు. అండ్ ఈ చేపల కండ ఎక్కువ ఉంటుంది, సో చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అండ్ నార్మల్ చేపకి ఈ చేపకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వంజరం చేప అని అంటారు. ఇది సముద్రం చేప. దీంట్లో ఉప్పు ఉంటుంది. ఆల్రెడీ సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా ఉప్పు ఉంటుంది. సో మనం కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ చేప. సో మనం బాగా 4 or 5 times బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి. సో అందుకని నేను కొంచెం కల్లుప్పు వేస్తున్నాను, జస్ట్ కొంచెం అంటే కొంచెం. చూడండి ఎంత కొంచెం వేస్తున్నాను. పసుపు, చూడండి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా అంటే చాలా నీట్గా కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ వచ్చింది. అది మనం జాగ్రత్తగా కడుక్కోవాలి, ఎందుకంటే మళ్ళీ తునిగిపోతాయి ఈ చేప అనేది. చూడండి నేను ఉప్పు పసుపు వేసాను కాబట్టి ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను ముక్కలకి అన్నీ పట్టేటట్టు. ఆ తర్వాత మనం వాటర్లో నీట్గా కడుక్కోవాలి. చూడండి నేను శుభ్రంగా కడుక్కున్నాను. మనం శుభ్రంగా కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ వచ్చింది. ఇది సముద్రం చేప కాబట్టి చాలా శుభ్రంగా కడుక్కోవాలి. నీటి స్మెల్ ఎక్కువ ఉంటుంది దీనికి. సో మనం వీలైనంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి బాగా. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, పసుపు, 1 spoon పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అండ్ 1 tablespoon కారం వేస్తున్నా. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి పీస్కి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 15 minutes పక్కన ఉంచుకోవాలి మనం. ఇప్పుడు మనకి కావాల్సిన ఐటమ్స్: 3 onions తీసుకోవాలి, 3 టమోటాలు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ధనియాల జీలకర్ర పొడి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను పొడిని, కొంచెం అల్లం చిన్నిపాయ పేస్ట్, తగినంత చింతపండు రసం. ఇప్పుడు చేపల పులుసు కోసం నేను కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 3 tablespoons ఆయిల్ వేస్తున్నా. చేపల పులుసుకు అనేది ఆయిల్ ఎక్కువగా పడుతుంది మనకి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలు అనేది బాగా వేపుకోవాలి. మళ్ళీ వేపుకోకపోతే మనకి కర్రీ అనేది తీపి వస్తుంది. సో బాగా గోల్డెన్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. టేస్ట్ కోసం నేను ఎండుమిర్చి వేస్తున్నాను. నేను బాగా వేపుకోవాలి మనం ఇవన్నిటిని. చూడండి ఉల్లిపాయలు అనేది మనకి వేగినాయి, కలర్లో వచ్చినాయి. ఆ తర్వాత కట్ చేసుకుని టమోటాలు వేస్తున్నాను. ఈ టమోటాలు కూడా బాగా వేపుకోవాలి మనం. చూడండి ఆల్మోస్ట్ టమోటా అనేది మగ్గుతుంది మనకి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, 1/2 spoon పసుపు, అండ్ కొంచెం ఉప్పు పసుపు వేసినాక ఒక 5 minutes మగ్గనిద్దాం మనం టమోటాలు ఇంకా బాగా. చూడండి టమోటాలు అనేవి బాగా వేగినాయి మనకి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా, పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేస్తున్నా. పచ్చిమిర్చి కరివేపాకు కూడా బాగా వేగాలి మనకి.
అండ్ 1 స్పూన్ కారం వేస్తున్నా. కారం పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక 2 or 3 minutes మనం వేపుకుందాము. ఇందాక పచ్చిమిర్చి కరివేపాకు కారం వేసాను కదా, ఇదే మూత తీస్తున్నాను. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. ఇప్పుడు నా దగ్గర ధనియాల జీలకర్ర పొడి వేస్తున్నాను 1/2 స్పూన్. ఇప్పుడు నేను చింతపండు పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు నేను చింతపండు పులుసు వేసాను కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటున్నా. వాటర్ అనేది మరీ లూజ్గా పోసుకోకూడదు, గ్రేవీ మరీ థిక్గా పోసుకోకూడదు. మనం తినే కన్సిస్టెన్సీ బట్టి పోసుకోవాలి. కొంతమంది లూజ్గా తింటారు, కొంతమంది ఏమో చిక్కగా తింటారు. మేము మీడియంగా తింటాం కాబట్టి వాటర్ అనేది కొంచెమే పోస్తున్నాను నేను. నేను వాటర్ పోసుకున్నాను కాబట్టి గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను నేను. అందుకోసం మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకుంటున్నాను. చూడండి పులుసు అనేది తెల్లుతుంది మనకి. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేస్తున్నాను. నేను చాప్ ముక్కలు వేసాను కాబట్టి ఈ చాప్ ముక్కలని ఉడకాలి కాబట్టి 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. చూడండి ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఆల్మోస్ట్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందో లేదో అని. కొంచెం ఉప్పు కారం పట్టింది. సో కొంచెం కారం వేస్తున్నా. అండ్ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు కారం వేసాం కాబట్టి మనం ఒక 2 minutes మగ్గనిచ్చుకుందాం. అండ్ కొత్తిమీర కూడా వేస్తున్నా. ఉప్పు కారం కొత్తిమీర వేసాం కాబట్టి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 2 minutes మనం పొయ్యి మీద ఉంచుకుందాం మనం. చూడండి ఫ్రెండ్స్, మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. వేరే వేరే అన్నంలో వేరే వేరే చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటుంది, సూపర్ ఉంటుంది.